మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే బుధవారం అయితే ఈ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు 7 మిరియాలను పెట్టి చూడండి. తెల్లారేసరికి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. బుధవారం రోజు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ పరిహారానికి ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందరి ఇళ్లల్లో మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది. మిరియాలకు తాంత్రిక శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మిరియాలకు ఒక విశేషమైన స్థానం ఉంది. మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి. మిరియాలు కూడా సుగంధ ద్రవ్యాలలో ఒక భాగమే. అందుకే లక్ష్మీదేవికి మిరియాలు అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ ఉంటారో, ఆరోగ్యం బాగుండటం లేదని దిగులు పడుతూ ఉంటారో, రాత్రి నిద్ర రావట్లేదని, నిద్రలో పీడకలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారో, ఇలా ఈ సమస్యలు ఉన్న వారందరూ కూడా బుధవారం రోజు ఈ మిరియాల పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నిటి నుండి బయటపడగలుగుతారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వేటగాడికి చిక్కిన నెమలిని పావురం, కోయిల ఎలా కాపాడుకున్నాయో తెలిపే కథను విందాం. ఫస్ట్ అయితే ఓం గం గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక నెమలి, పామురము, కోయిల స్నేహంగా ఉండేవి. కోయిల కాకిలలాగా నల్లగా ఉండేది. పామురం బూడిద రంగులో మట్టి కొట్టుకున్నట్లుగా ఉండేది. కానీ నెమలి మట్టుకు రంగురంగుల పించాలతో చాలా అందంగా ఉండేది. అడవిలోని పక్షులన్నీ నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. దాంతో నెమలికి చాలా గర్వం పెరుగుకున్నది. అయితే పావురం, కోయిల మట్టుకు దాని అందానికి ఏమంత ప్రాధాన్యతను ఇచ్చేవి కాదు. దాని ప్రత్యేకంగా చూసేవి కావు. నా గొప్పతనాన్ని ఇవి గుర్తించట్లేదు అని నెమలికి అవంటే కోపం. ఒక రోజున అడవికి ఓ వేటగాడు వచ్చాడు. వాడి చేతుల్లో వలలు, విల్లంబలు ఉన్నాయి. దొరికిన జంతువును పక్షినల్లా వాడు ఎత్తుకుపోతున్నాడు. వాడు అడవిలోకి రావడాన్ని దూరంగా నుండే గమనించింది పావురం. దానికి గొంతు ఏమంతా లేదు కదా, అందుకని అది పరుగు పరుగున వచ్చి ఆ సమాచారం కోయిలకు అందించింది. వెంటనే కోయిల తన గట్టి గొంతుతో వేటగాడు వచ్చాడు, పారిపోయింది, వేటగాడు వచ్చాడు, దొరక్కండి అని పాడుతూ అడవంతా తిరగటం మొదలెట్టింది. కోయిల పాట విని అడవిలోని జంతువులన్నీ తమకు తోచిన దిక్కుకు పరిగెత్తాయి. పక్షులన్నీ తమకు తోచిన తావుల్లో కదలకుండా మెదలకుండా కూర్చున్నాయి. వేటగాడు అడవిలోనికి అడుగు పెట్టేసరికి అక్కడంతా నిశ్శబ్దం. అక్కడ వాడికి ఒక జంతువు గాని పక్షి గాని ఎదురవ్వలేదు. నెమలికి కూడా కోకిల పాట వినపడింది. కానీ అది పోయి దాక్కోకుండా అక్కడక్కడే నేలకు దగ్గరగా తిరగటం మొదలుపెట్టింది. పావురం దాని దగ్గరకు వెళ్ళి, నేస్తమా, అడవిలోనికి వేటగాడు వచ్చాడు, దొరికావంటే పట్టుకుపోతాడు, గబగబా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అన్నది. నెమలి పావురంతో వాదించటం మొదలుపెట్టింది. నేను ఎంత అందంగా ఉంటానో మీకెవ్వరికీ అర్థం కాదు. నా అందాన్ని ఆస్వాదించే అదృష్టం ఆ వేటగాడికే ఉంటే అలాగే కానివ్వు మరి అంటోంది. ఎంతకి అంతలోకే కోయిల కూడా వచ్చింది అక్కడికి. ఇదిగో నీ అందం ముఖ్యం కాదక్కడ. వేటగాడు పట్టుకెళ్ళి నీ ఏకలన్నీ పీక్కుంటాడు, నిన్ను వండుకొని తినేస్తాడు అని బెదిరించబోయింది. అయినా నెమలి బెదరలేదు. అట్లా ఏమీ లేదు, మీకు అందాన్ని మెచ్చుకోవటం రాదు. ఇంతకాలానికి నన్ను ప్రేమించగలిగే ఒకే ఒక్క వ్యక్తి, వస్తువు ఉంటే మీకు భయం వేస్తోంది. లోపం కొద్దీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అని అరిచింది. దాని అరుపులు విని వేటగాడు అటువైపుగా రానే వచ్చాడు. వాడిని చూడగానే పావురము, కోయిల ఎగిరి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెమలి మాత్రం వయ్యారంగా పురివిప్పి వేటగాడి ముందు సంతోషంగా నాట్యం చేయబోయింది. మొరటైన ఆ వేటగాడు అదను చూసుకొని గబుక్కున ముందుకు దూకి నెమలిని మొత్తంగానే మడిచి సంచిలో పెట్టేసుకున్నాడు.
దూరం నుండి చూస్తున్న పావురం కోయిల రెండూ ఘోరం ఘోరం అని కేకలు పెట్టాయి. వేటగాడు వాటి వైపు ఓసారి చూసి తన చేతిలోని బాణంతో వాటిని ఒక్కసారి బెదిరించి ముందుకి సాగాడు. ఆ క్షణంలోనే పావురానికి ఒక ఆలోచన వచ్చింది. అది కోకిల కేసి చూసి కనుసైగ చేసి వేటగాడి తలను తన్నుతున్నట్లు ఎగిరి దగ్గరలో ఉన్న ఒక పొద మీద వాలింది. అది ఎంత దగ్గరలో ఉందంటే వేటగాడికి దాని మీద ఆశ పుట్టింది. వాడు ఆ పొద దగ్గరికెళ్ళి పావురాన్ని అందుకోబోయాడు. కానీ వాడి చేతికి అందకుండా పావురం వెనుకకు అడుగులు వేస్తూ పోయింది. చివరికి వేటగాడు తన చేతిలోని సంచిని కింద పెట్టి పొద మీదికి వంగాడు. సమయం ఇదే అని గుర్తించిన కోకిల గబుక్కున సంచి మీద వాలి దాని మూతి విప్పి అప్పటికే స్పృహ తప్పిపోతున్న నెమలిని సంచిలో నుంచి బయటికి నెట్టింది. ఏం జరిగిందో వేటగాడికి అర్థమయ్యేలాగా పక్షులు మూడు దిక్కులకు ఎగిరిపోయాయి. శక్తినంతా కూడగట్టుకుని చెట్ల కొమ్మల మీదుగా దూకుతున్న నెమలి వెంట పడ్డాడు వేటగాడు. అయినా దాన్ని అందుకోలేక చివరికి నిరాశగా ఇంటిదారి పట్టాడు. ఆ తర్వాత ఎప్పుడో చెరువు ఒడ్డున కలిసినప్పుడు వేటగాడు మరీ ఎంత మరుటుగా ఉంటాడనుకోలేదు. నా అందాన్ని చూసి కనీసం మంచిగా పెంచుకుంటాడనుకున్నాను అన్నది నెమలి. పావురం కోయిలతో ఇంకా నయం, వాడు నిన్ను ఎత్తుకెళ్ళి వండేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు అంది పావురం. ఏమోనబ్బా, నాకు తెలీదు, మీరు మటుకు నన్ను కాపాడారు, థ్యాంక్స్ అని నెమలి చకచకా పోతూ ఉంటే పావురం కోయిల బెత్తరపోయి ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఇక వీడియోలోకి వస్తే మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి కాబట్టి వాటితో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితం వస్తుంది. మిరియాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. మిరియాల వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బుధవారాలలో రాత్రి పడుకునే ముందు 7 మిరియాలను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేస్తే తెల్లవారేసరికే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే మీరు బుధవారం రోజు రాత్రి భోజనం చేసేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. ఇక పడుకుందాం అనుకున్నప్పుడు చక్కగా 7 మిరియాలను తీసుకోండి. ఆ మిరియాలను ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి. మిరియాలతో పాటు కొంచెం చిటికెడు కుంకుమను కూడా వేసేయండి. తర్వాత ఈ మిరియాలను కుంకుమను కలిపి పేపర్లో చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకొని నాకు మంచి నిద్ర రావాలి, నేను చేసే పనుల్లో విజయం సాధించాలి, నా సంపాదన పెరగాలి, నా కోరికలు నెరవేరాలి అని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మిరియాల పొట్లాన్ని మీరు పడుకునే చోట దిండు కింద పెట్టుకోండి. అంటే మీరు పడుకునే చోట మీరు ఎక్కడ పడుకుంటే అక్కడ దిండు కింద పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో లేదా డ్రైనేజ్లో పడేయండి. ఇలా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారం చేసుకుంటే గురువారం ఉదయానికల్లా మీకు ఏదో ఒక మేలు జరుగుతుంది. మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ ఇంటికి ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. అంతేకాదు మీకు మంచి నిద్ర అనేది కూడా పడుతుంది. ప్రతి బుధవారం ఈ పరిహారం చేసుకుంటే మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు. ఇక తిరుగు అనేదే ఉండదు. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు 7 మిరియాలతో ఈ పరిహారం చేయండి. తెల్లారేసరికల్లా శుభవార్తలను పొందండి, సంతోషంగా జీవించండి. రేపు బుధవారం గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ బుధవారం రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు అందరి ఇళ్లల్లో ఉంటుంది. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే ఈ ఉప్పుతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు కోరుకున్నంత ధనం వస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. చాలామంది ధన సమస్యలతో ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ధనం చేతిలో నిలవట్లేదని, సంపాదన సరిపోవటం లేదని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. అంటే ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ బుధవారం రోజు గల్లులుప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే పరిహారాలకు గల్లులుప్పును మాత్రమే వాడాలి. మెత్తటి ఉప్పును లేదా సాల్ట్ను పరిహారాలకు వాడకూడదు. ముఖ్యంగా గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ బుధవారం రోజు ఒక గిన్నెలో సగం గల్లులుప్పును వేయండి.
తర్వాత ఆ గల్లులుపు మీద 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. అలాగే 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. చివరిగా 1 రూపాయి కాయిన్ని కూడా ఈ ఉప్పు మీద వేసి తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి బయటవైపు ఎడమవైపు పెట్టండి. గలలుపు మహాశక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఎండుమిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రూపాయి బిళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో వేసి గుమ్మం పక్కన పెట్టండి. మీరు శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేస్తే 60 నిమిషాల్లోనే మీకు ఉండే కష్టాలు పోతాయి. దేవుడు దిగువచ్చి మీ కష్టాలను తీరుస్తాడని కాదు, మీకు మీరుగా కష్టాలను తీర్చుకోగలుగుతారని అర్థం. ధన సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, దుష్ట బాధలు, దుష్ట శక్తుల చేత పీడింపబడటం, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ఒక్క పరిహారం చేస్తే పోతాయి. మీ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇలా గుమ్మం పక్కన పెట్టిన ఉప్పు గిన్నెను 48 గంటల పాటు అలాగే ఉంచండి. 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఆ గిన్నెను తీసి దానిలోని ఉప్పును, ఎండుమిరపకాయలను, వెల్లుల్లి రెబ్బలను ఏవైనా చెట్టు మొదట్లో పడవేయండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక మీరు కూడా ఈ బుధవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.